మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తును సిలువకు అప్పగించిన తరువాత పిలాతు జీవితం ఏమైంది, అసలు పిలాతు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ పిలాతును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పిలాతు రోమా ప్రభుత్వంలో ఒక సైనికుడిగా మొట్టమొదటిగా పనిచేసేవాడట. అయితే సైనికుడిగా పనిచేస్తున్న ఇతన్ని చక్రవర్తి టిబేరియస్ యూదా రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం జరిగింది. ఇతడు ఆ గవర్నర్ పదవి కొరకు రోమ్ నుంచి బయలుదేరి యెరూషలేముకు వచ్చి యెరూషలేములోనే గవర్నర్ పదవిని సుమారు 10 సంవత్సరాలు అనగా క్రీస్తు శకం 26 నుంచి క్రీస్తు శకం 36వ సంవత్సరం వరకు కూడా ఇతడు గవర్నర్గా ఉన్నట్లుగా కొన్ని చరిత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇతడే కాకుండా చాలామంది గవర్నర్లు ఉన్నారు. రోమా ప్రభుత్వ కాలంలో ఇతడు యూదా రాష్ట్రానికి 5వ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇతనికి ముందు 4 గవర్నర్లు ఉన్నారు. ఇతని తర్వాత కూడా మరికొంతమంది గవర్నర్లుగా పనిచేశారు. అయితే ఏ గవర్నర్కి లేని పేరు చరిత్రలో ఇతను సంపాదించుకోగలిగాడు. ఎలా అంటే అది ఇతను ఖ్యాతిని బట్టి, ఇతని గొప్ప పేరును బట్టి, ఇతని పరిపాలన బట్టి, ఇతని వీరత్వాన్ని బట్టి కాదు, కానీ ఇతడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి గనక యేసుక్రీస్తు ప్రభువారి ఖ్యాతి ఎంత దూరం అయితే వినిపిస్తుందో అంత దూరం కూడా పిలాతు పేరు విన్నారు. అలా యేసుక్రీస్తు ద్వారా ఇతడు ప్రఖ్యాతిగాంచిన వాడుగా చరిత్రలో వ్రాయబడ్డాడు. ఇతని గురించి చాలా సందర్భాలు జోసెఫస్ కూడా తన పుస్తకాల్లో రాయటం జరిగింది. అయితే ఇతనిని గూర్చి మనం ప్రత్యేకంగా చెప్పుకునే ప్రధాన అంశం ఏంటంటే, ఇతడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు ఎందుకు అప్పగించాడు, అలాగే సిలువకు అప్పగించిన తరువాత పిలాతు జీవితం ఏమైంది అనేది చాలా ముఖ్యమైన అంశం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వెయ్యాలని పరిసయ్యులు శాస్త్రులు కుట్ర పన్ని ఆయనకు మరణశిక్ష విధించే అధికారం వారికి లేక ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గర నిలబెట్టి ఆయన మీద ఎన్నో నేరారోపణలు చేశారు. ఆ నేరారోపణలన్నిటికీ యేసుక్రీస్తు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం చూసి పిలాతు చాలా ఆశ్చర్యపడ్డాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు, ఏమనంటే, నిన్ను విడిపించే అధికారం నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నిన్ను విడిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నట్లుగా అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, పైనుండి నా తండ్రి నీకు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం నీకు లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇలా పిలాతుకి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య కొంత సంభాషణ జరిగిన తర్వాత ఏదేమైనప్పటికీ కూడా పిలాతు యేసుక్రీస్తు ప్రభువారి నిర్దోషి అని నమ్మి ఆయన ఒక గొప్ప ప్రవక్తగాను దేవుని కుమారుడుగాను అనేక మంది విశ్వసిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయన్ని శిక్షించకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఏది ఏమైనా విడిపించాలన్న ప్రయత్నాలు పిలాతు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది ప్రజలను ప్రేరేపించి అక్కడికి తీసుకువచ్చి వారి చేత యేసుని సిలువ వెయ్యాలని కేకలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక్కడ ఈ తీర్పులో మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా అండి? అసలు పరిసయ్యులు శాస్త్రులు యేసును సిలువ వెయ్యాలి అన్న కక్షతో మాత్రమే లేరు. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు 2 రకాల టార్గెట్లు పెట్టుకున్నారు. ఏంటి 2 రకాల టార్గెట్లు అంటే, నిజానికి పిలాతు గవర్నర్గా వచ్చిన దగ్గర నుంచి పిలాతు పరిపాలన, పిలాతు ఉద్దేశాలు, పిలాతు చేసే పనులు కూడా యూదులకు నచ్చేవి కాదు. యూదులు అతన్ని అనేక సార్లు ఎదిరించారు. యూదులు అనేక సార్లు అతని మీద మండిపడ్డారు. అంతెందుకు, యెరూషలేముకు నీళ్లు తీసుకురావాలి, పైపు లైన్ వెయ్యాలనే ఉద్దేశంతో గవర్నర్ అయిన పిలాతు ఆ పని చేయించడానికి యెరూషలేము దేవాలయంలో అప్పటికే కోర్బాను అనే సమర్పణ కానుకలు, ప్రత్యేకమైన కానుకలు ఒక నిధి ఉండేది. ఆ నిధిని ఈ యెరూషలేముకి పైప్ లైన్ వేయించడానికి, ఆ నిధిని వాడుకోవడానికి పిలాతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు యూదులు పిలాతు మీద చాలా మండిపడిపోతారు. యెరూషలేము దేవాలయంలో ఉన్న దేవుని సొమ్ముని ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తారా అని చెప్పి పిలాతు మీద వారు తిరుగుబాటు చేశారు గతంలో. ఇలాంటివే పిలాతు ప్రభుత్వ కాలంలో అనేక సంఘటనలు యూదులకి పిలాతుకు మధ్య జరుగుతూ ఉండేవి. అయితే యేసుక్రీస్తు ప్రభు
ప్రభువారిని సిలువ వేయాలి అన్న సందర్భంలో పరిసయ్యులు శాస్త్రుల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకవేళ పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేస్తే యేసు అడ్డు వదిలిపోతుంది, లేదు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయకుండా ఆయన్ని తప్పించాలని పిలాతు ఏమైనా ప్రయత్నం చేస్తే వెంటనే చక్రవర్తికి మనం ఫిర్యాదు చేయొచ్చు. గతంలో చాలాసార్లు పిలాతు మీద చక్రవర్తికి ఫిర్యాదులు వెళ్ళినాయి. అప్పటికే చక్రవర్తి అనేక సార్లు పిలాతును గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదుల్ని సమన్వయపరుచుకుని వాళ్ళ మీద అభిమానం సంపాదించుకుని మన పరిపాలన జాగ్రత్తగా కొనసాగించమని చెప్తాడు. అయితే తరచూ యూదులు ఇతని మీద తిరుగుబాటు చేయడం వల్ల చక్రవర్తి ఆగ్రహానికి అనేక సార్లు పిలాతు గురైపోయాడు కూడా. చక్రవర్తికి పిలాతు మీద ఫిర్యాదు వెళ్తే ఖచ్చితంగా చక్రవర్తి ఈసారి పిలాతుని ఈ అధికారంలోంచి, ఈ గవర్నర్ పదవిలోంచి తొలగిస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తుని సిలువ వేస్తే యేసుక్రీస్తు అడ్డు వదిలిపోద్ది, లేదు పిలాతు యేసుక్రీస్తుని రక్షించాలన్న ఉద్దేశంతో ఆయన్ని సిలువ వేయకపోతే చక్రవర్తికి ఫిర్యాదు చేసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అనే ఇతను చక్రవర్తికి విరోధంగా మాట్లాడాడు, ఆయనకి పన్నియొద్దు అన్నాడు అని ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇలాంటి వ్యక్తిని కూడా ఇదిగో మీ గవర్నర్ కాపాడుకుంటున్నాడు అని పిలాతు మీద ఫిర్యాదు చేసి పిలాతుని ఉద్యోగంలోంచి తీయించేయాలి. అయితే పిలాతన్న అడ్డు వదిలిపోతాడు, లేదా యేసుక్రీస్తు అయినా అడ్డు వదిలిపోతాడు. ఇలాంటి రాజకీయంతో వీళ్ళు చాలా తెలివిగా పరిసయ్యులు శాస్త్రులు ఆ రోజు ఆ తీర్పులో నిలబడ్డారు. దాన్ని గ్రహించిన పిలాతు ఈ సమస్య ఇటు యేసుక్రీస్తుని సిలువేస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, లేదు యేసుక్రీస్తుని సిలువేయకపోతే చక్రవర్తికి వీళ్ళు ఫిర్యాదు చేస్తే మరొకసారి చక్రవర్తి ఆగ్రహానికి నేను గురవ్వాల్సిన అవసరం వస్తుందని చెప్పి తప్పించుకోవడానికి పిలాతు తెలివిగా హేరోదు దగ్గరికి పంపించాడు. కానీ హేరోదు మరలా తిరిగి పిలాతు దగ్గరికే యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించేయడం జరిగింది. అయితే ఈ పరిసయ్యులు శాస్త్రులు పట్టు విడవకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని కాపాడుకోవాలన్న మనస్సు పిలాతుకు ఉన్నప్పటికీ, అలాగే తన భార్య అయిన క్లౌదియా ప్రకుల్లా కూడా ఆయనకి కబురు పంపి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన విషయమై ఈ ఉదయాన్నే నేను కలలో మిక్కిలి బాధ నొంది తిని అని చెప్పి కబురు పంపుతుంది. అయినప్పటికీ కూడా భార్య చెప్పినప్పటికీ ఏదేమైనా ఇతని మనస్సులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తుని తప్పించాలన్న మనసు అతనికి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు ప్రజల యొక్క కేకలకే అతను లొంగిపోవడం జరిగింది. ఆ లొంగిపోవడానికి గల కారణం ఏంటంటే తన పదవిని కాపాడుకోవడానికి. తన పదవి ఎక్కడ పోతుందో అనే భయంతో ఈ పరిస్థితి చక్రవర్తి వరకు వెళితే చక్రవర్తి ఆగ్రహానికి మరొకసారి గురైతే ఈ పదవి తొలగించబడుతుంది, ఈ పదవి పోతుంది అనే పదవి కాంక్షతో అతడు నీళ్లు తెప్పించి చేతులు గడుక్కుని ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగిస్తారు. గమనించండి, ఈయన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిసయ్యులు శాస్త్రులు అక్కడ ఉన్న ప్రజలు యేసుని సిలువ వేయాలి, యేసుని సిలువ వేయాలనే కేకలే గెలవడానికి గల కారణం ఏంటంటే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించగలడు, కానీ పదవి ఎక్కడ పోతుందో, పదవినికి ఎక్కడ దూరం అయిపోతాడో అని ఆ పదవి కాంక్షతో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పదవిని కాపాడుకోవడానికే ఆయన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వరకు వీక్షకులందరికీ తెలిసిన విషయమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించిన తర్వాత పిలాతుకి ఏం జరిగింది? ఏ పదవిని కాపాడుకోవడానికి పిలాతు ఇన్ని ప్రయత్నాలు చేశాడో, ఏ పదవి కొరకు పరిసయ్యులకు శాస్త్రులకి అక్కడ ఉన్న ప్రజలకి భయపడి యేసును సిలువకు అప్పగించేశాడో ఆ పదవి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు పూర్తిగా ఆ పదవిలో లేడు. ఏం జరిగింది? కొంతమంది చరిత్రకారులు ఈ పిలాతును ఉద్దేశించి వ్రాసిన ప్రకారంగా, మరి ముఖ్యంగా యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ అనేక సందర్భాల్లో ఇతనిని గురించి ఆయా పుస్తకాల్లో రాసిన సందర్భాలను బట్టి మనం ఈ పిలాతును గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అదేంటంటే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించాడు, కానీ నిజంగా ఒక్కరోజైనా మనశ్శాంతిగా అతను నిద్రపోలేదని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. చాలా అశాంతితో బ్రతికేవాడట, చాలా దుఃఖంతో బ్రతికేవాడట, చాలా ఆవేదనతో బ్రతికేవాడట. నీతిమంతుడిని సిలువకు అప్పగించాను, ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన సిలువ వేయబడే తీరు, ఆయన చనిపోయినప్పుడు జరిగిన ప్రకృతి విధ్వంసం ఇవన్నీ విన్నప్పటికీ అతని హృదయంలో చాలా ఆందోళన, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉన్న జీవితాలు అతని జీవితంలో లేవని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అయితే ఈ చరిత్ర జరిగిన తరువాత 3 సంవత్సరాల ఇక లోపులోనే ఒక భయంకరమైన సంఘటన, ఒక ఆందోళనకరమైన సంఘటన పిలాతు జీవితంలో జరిగింది. అదేంటంటే సమరయ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఒక కల వచ్చిందంట. ఏమనంటే
మోషేతో ఉన్న ప్రజలు వారి వాడిన వస్తువులు గెరీజీము కొండ క్రింద ఉన్నాయని, మోషే సమాధి కూడా అక్కడే ఉందని అతడు కలగని తన ప్రజలకి, నాకు కల్లో ఇలా కనిపించింది, గెరీజీము కొండ కిందే మోషే సమాధి ఉంది, అలాగే ఇశ్రాయేలీలు వాడిన వస్తువులు కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వస్తున్న సందర్భంలో వారు వాడిన అనేక వస్తువులు కూడా అక్కడే ఆ కొండ క్రిందే దాచిపెట్టబడ్డాయి అనే విషయం నా కలలో నేను చూశానని చెప్పగానే, సమరయులు ఇంకా అనేక మంది ప్రజలు ఆ కొండను త్రవ్వడానికి కొన్ని ఆయుధాలు పట్టుకుని బయలుదేరి వస్తుండగా పిలాతుకి తప్పుడు సమాచారం ఇచ్చారు ఎవరో. ఏమనంటే సమరయులు యూదులు కలిపి రోమా ప్రభుత్వంపై దండెత్తి రావడానికి, రోమా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి వాళ్ళు ఆయుధాలు పట్టుకుని మీ మీదకి వస్తున్నారు అని ఒక తప్పుడు వార్త పిలాతుకు వినబడడంతో పిలాతు వెంటనే సైన్యాన్ని సిద్ధపరిచి వారి మీదకి పంపించగా ఆ సైన్యం వచ్చి సమరయులలో అనేక మందిని చంపేశారు. ఆ దినాల్లో గొప్ప రక్తపాతం సృష్టించాడు. అనేక మంది కత్తివాత చంపబడ్డారు. రక్తం ఏరులై పారింది. ఆ హింసను గూర్చి అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే చక్రవర్తి వరకు వెళ్ళిపోయింది. ఇదిగో యెరూషలేములో తిరంవరం లేని పరిపాలన చేస్తున్నాడు అనుకోకుండా వాళ్ళు ఏదో కొండ తవ్వడానికి వెళ్తుంటే వాళ్ళందరి మీదకి సైన్యాన్ని పంపించి వాళ్ళని అక్రమంగా పిలాతు చంపేశాడు. ఇలా అయితే మన ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అనే వార్త చక్రవర్తికి ఎప్పుడైతే వినబడ్డదో చక్రవర్తి వెంటనే ఆదేశాలు ఇచ్చాడు అతన్ని పదవి నుంచి తొలగించినట్లుగా. పిలాతు ఆ కారణం చేత పదవి నుంచి పూర్తిగా తొలగించబడ్డమే కాదు, పిలాతుకి ఒక వార్త కూడా వచ్చింది, నువ్వు వెంటనే రోమ్కి వచ్చి చక్రవర్తి ఎదుట నిలబడవలసిన అవసరం ఉంది అని చెప్పేసి వార్త రాగానే అతడు భయం దాళనకు గురైపోయాడు. ఏం చేయాలో అర్థం కాని వాడై కొన్ని చరిత్ర కథనాల ప్రకారంగా అతడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అని రాశారు. ఆ ఆత్మహత్య కూడా ఎలా చేసుకున్నాడు అనేది మరికొంతమంది కథనాలుగా చెప్పుకుంటూ ఉండేవారట. ఎలా అంటే అతడు మృత సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేవారు. అనగా ఆయన క్రీస్తు శకం 26వ సంవత్సరంలో గవర్నర్గా యూదా రాష్ట్రానికి యెరూషలేము ప్రాంతానికి నియమించబడితే క్రీస్తు శకం 36 వరకు 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన సందర్భం జరిగితే 36వ సంవత్సరానికి అతడు ఏమయ్యాడో తెలుసా? అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా అతడు ఏ పాపం చేయలేదని తెలిసి కూడా పదవీ కాంక్షతో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించిన ఆ పాపము, పదవీ కాంక్షతో సిలువకు అప్పగించిన ఆ నేరము, ఆ ద్రోహము పిలాతును విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మేసిన ద్రోహం ఇస్కరియోతు యూదాని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసిన ఆ యొక్క దుర్మార్గం, ఆ పాపం యెరూషలేము ప్రజలను కూడా వదలలేదు. యెరూషలేము ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినందుకు యెరూషలేము ప్రజలకి ఏ శిక్ష కలిగింది, ఎంత భయంకరమైన వేదన ఆ యెరూషలేము ప్రాంతానికి కలిగింది, యెరూషలేము సర్వనాశనం అయిపోవడానికి గల అసలు కారణం ఏంటి, ఆ కథనం ఏంటనేది మరొక వీడియోలో చెప్పుకుందాం. పిలాతు ఆత్మహత్య చేసుకుని చనిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా అతడు యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయపు తీర్పు తీర్చి అది తప్పు అని తెలిసినా కూడా తన రాజ్యాధికారం, తన అధికారం ఎక్కడ పోతుందో అని ప్రజలకు భయపడి ఆ పని చేయడమే. ఈ రోజున దేవుని పిల్లలందరికీ కూడా ఈ చరిత్ర ద్వారా ఒక నీతి చెప్పాలనుకుంటున్నాను. ఏ కారణం చేత కూడా అధికారం గురించి కానీ, డబ్బు గురించి కానీ, బంధుమిత్రుల గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటున్న మనం ఏ కారణం చేత కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. ఏ కారణం చేత కూడా ఆయన భక్తిని పక్కన పెట్టకూడదు. కొంతమందికి డబ్బుకు లోబడి క్రీస్తును విడిచిపెట్టేవారు ఉండొచ్చు, కొంతమంది అధికారానికి లోబడి క్రీస్తును పక్కన పెట్టేవారు ఉండొచ్చు. ఇదిగో నాకు పదవి రాబోతుంది, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతున్నారు, అందుకని భక్తిని కూడా వదిలేద్దాం, క్రీస్తుని కూడా వదిలేద్దాం, తర్వాత చూసుకుందాం, పదవి వచ్చిన తర్వాత ఎన్నైనా చేయొచ్చులే అని కొంతమంది క్రీస్తుని విడిచిపెట్టే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏ కారణం చేత నువ్వు క్రీస్తును పక్కన పెట్టినా నీ జీవితం ఆ రోజుతోనే పతనం అయిపోయిందని అర్థం. ఇంకెంతో కాలం నువ్వు భూమి మీద ఉండవు, నీకు మనశ్శాంతి దూరం అయిపోతుంది, దేవుని సన్నిధి నిన్ను విడిచిపోతుంది అని అర్థం. కాబట్టి ఈ యొక్క చరిత్ర ద్వారా క్రీస్తు కొరకు, క్రీస్తు త్యాగము కొరకు, ఆయన న్యాయవంతుడని, ఆయనలో ఏ పాపం లేదని, ఏ తప్పు లేకుండా అన్యాయపు తీర్పు నుండి మనందరి కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని గట్టిగా పట్టుకుని రాజీ పడని మనస్తత్వంతో క్రీస్తు కొరకు కొనసాగిపోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.